నమస్కారాలు. ఇందాకే ఎన్డీఏ కూటమి మేము ఉందాతనంగా డ్రాప్ అవుతుందని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. మరి నేను మొదటి నుంచి ఎన్డీఏ కూటమి పోటీ చేయకపోతే నన్ను బలపరచమని చెప్పి కోరటం జరిగింది. ఇప్పుడు ఈరోజు నామినేషన్ ఆఖరి రోజు మధ్యాహ్నం 3 గంటలతో నేను పోటీకి సిద్ధం. నాడు నేడు ఒకే మాట, ఒకే పాట, ఒకే బాట తప్ప మాట తప్పను, మడం తిప్ప మనం చేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఎన్డీఏ కూటమి మేము పోటీ చేయట్లేదని చెప్పి చెప్పడంతో నేను ఎవరినైతే ప్రపోజల్స్ తెచ్చానో ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత మనం మళ్ళీ చేస్తే డబుల్ గేమ్ ఆడాం అన్న ఫీలింగ్ వస్తుందని చెప్పి అంటం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హుందాగా తప్పుకుంటామని చెప్తూనే మళ్ళీ రామ్ చేత ఇంచని చెప్పి డబుల్ గేమ్ ఆడారని చెప్పి మళ్ళీ వైసీపీ నాయకులే మళ్ళీ మాట్లాడతారు. నేను ఒకటే కోరుతున్నాను, నేను మధ్యాహ్నం 2 గంటలకి కలెక్టరేట్కి వస్తున్నాను. బొత్స సత్యనారాయణ గారు ఆ 10 ప్రపోజల్స్ మిమ్మల్నే పంపమని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే మీరు గెలుస్తారని ధీమాతో ఉన్నారు. ఆ 10 ప్రపోజల్స్ కూడా ఓటు నాకేలా రూల్ ఏం లేదు. అందువల్ల మీరు నిజంగా దమ్ముంటే అంటే ఒక యుద్ధం చేసి గెలవాలనుకుంటే నైతిక ఉంటే పంపని చెప్పి కోరుతున్నాను. నేను 2 గంటలకి నా నామినేషన్ పత్రంతో కలెక్టరేట్లో ఉంటానని చెప్పి బొత్స సత్యనారాయణ తెలియజేస్తున్నాను. అలాగే గతంలో ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు జరగనివ్వకుండా నాటి ప్రభుత్వం అడ్డుకుంది. మరి ఆ ప్రభుత్వానికి కుట్రతో చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా నైతికం నిజాయితీ ఉంటే ఆ 10 మందిని పంపమని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. 10 మంది తేవటం నా సమస్య కాదు, ఆల్రెడీ ఉన్నారు. మొన్నే నేను ఫంక్షన్ పెడితే నాగరాజు గారు ఇతర కార్పొరేట్లు ఎంపీటీసీలు నాకు ఉన్నారు. కాకపోతే ఎన్డీఏ కూటమి స్టాండ్ తీసుకుంది కాబట్టి ఆ స్టాండ్కి మేము గౌరవిస్తున్నాం. నిన్నే చెప్పాను, నేను చాలామంది మీడియా మిత్రులు అడిగారు ఏదో దిలీప్ చక్రవర్తిని వస్తున్నారు. నేను నిన్నే చెప్పాను డెఫినెట్గా తెలుగు శక్తి వ్యతిరేకిస్తానని చెప్పాను. ఎవరో బయట వస్తే పలికిలు మేము మోమని చెప్పాం. స్థానిక ఎమ్మెల్సీ స్థానికులే ఉండాలని చెప్పి ఇది నా నిదానం చెప్పాను. అందువల్ల బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ స్థానిక కాకపోయినా సరే ఆ పార్టీ పెట్టింది కాబట్టి డెఫినెట్గా బొత్స గారిని ఢీ కొట్టడానికి బీవీరామ్ సిద్ధంగా ఉన్నారు. అందువల్ల బొత్స సత్యనారాయణ గారు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ 10 మంది ప్రపోజల్స్ పంపమని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే మీరు గెలిస్తే ఆల్రెడీ మొన్నే మీ కుటుంబం పోటీ చేస్తే 4 స్థానాలు ప్రజలు చీ కొట్టారు. అయినా సరే ఈవేళ ఎంపీటీ జడ్పీటీసీలు 600 మంది మీ మనుషులు ఉన్నారు. సో ఒక 10 మందిని మీరు ఇవ్వటంలో మీరు ఓడిపోతారని భయపడితే అది మీ ఇష్టం. లేదు నేను యుద్ధం చేస్తే నేను గెలుస్తాను, రాముని ఓడిస్తానని మీకు ఆ దమ్ముంటే పంపమని చెప్పి కోరుతున్నాను. మీ ముందే నేను బొత్స సత్యనారాయణ గారు కూడా ఫోన్ చేయబోతున్నాను. ఈ ప్రపోజల్ అంటే నాకు తెలియలేదని చెప్పడం కాకుండా తెలిసిలా చేయబోతున్నాను. అందువల్ల బొత్స సత్యనారాయణ ఏం రియాక్షన్ ఇస్తారో మీరు చూద్దరు. హలో సార్, నమస్తే సార్. నేను బీవీరామ్ మాట్లాడుతున్నాను సార్. కంగ్రాట్స్ అండి. ఎన్డీఏ కూటమి హుందాగా తప్పుకుంది. ఎన్డీఏ కూటమి హుందాగా తప్పుకుందని చెప్పి అనౌన్స్ చేశారు సార్. చేశారండి, అధికారికంగా చేశారు. అందువల్ల సార్ నేను కోరేది ఒకటే సార్, నేను ఇండిపెండెంట్గా చేద్దాం అనుకుంటున్నాను. మరి అంటే అలాగే కదా సార్, మీరు ఏదో ఏకగ్రీవం కాకుండా మీరు ఒక యుద్ధం చేసి గెలిచారు అన్న భావం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. అంటే
ఓకే ఓకే సార్ ఓకే ఓకేనా? ఓకే అండి ఏం చెప్పు. అలాగే అలాగే అంటే జస్ట్ వేద్దాం అనుకుంటున్నాను సార్ అందుకే ఏం లేదు అది ఎలాగ నేను గెలవను గెలవడం పోవడం సమస్య కాదు. ఆ, గెలవడం పోవడం సమస్య కాదు. తెలుగుదేశం మీరు పోటీ చేస్తే గెలవడం సమస్య కాదు. వాళ్ళు చేస్తాం ఏం చేశాం కాదు. దానికి ఆ తర్వాత జరుగుతున్న వస్తువులు జరుగుతున్న పరిణామాలకి ఇది నాంది అవుతుంది. అది నాంది అవుతుంది. ఓకే సార్ మీకు ఇప్పుడు సంతకం పెట్టాలి కదా. అవును 10 మంది పెట్టాలి ఎవరు పెడతారు? టీడీపీ కానీ వైసీపీ టీడీపీని అడగదేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు డ్రాప్ అయ్యారు కాబట్టి వాళ్ళని అడగకూడదు సార్ వైసీపీ పెట్టాలి. వైసీపీ పెట్టాలి పెట్టాలి. నేను నిలబడుతూ వైసీపీ పెట్టడం లేదు కదా, పెట్టకూడదు కదా. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను సార్ అందుకని ఓకే ఓకే సార్ ఓకే ప్లీజ్. ఓకేనా? ఓకే సార్ తర్వాత కలుద్దాం. ఓకే. తర్వాత కలుద్దాం. కాఫీ తాగుదాం. ఓకే ఓకే. ఓకే హలో అండి నేను ఎందుకంటే ఎందుకంటే సార్ నాకు అందరితోని పరిచయాలు ఉన్నాయి ఏదో రామ్ ఏదో సైలెంట్గా చేయాల్సిన వాళ్ళు తప్పు ఎవరు చేస్తున్నా తప్పుగా మాట్లాడతాను అది అందువల్ల ఎందుకంటే నేను ఎన్డీఏ కూటమిలు విత్డ్రా అయ్యారు కాబట్టి వాళ్ళు అలా అడగటం పద్ధతి కాదు వాళ్ళు కూడా ఇవ్వటం పద్ధతి కాదు వైసీపీ మనకు ఇవ్వాలి నేను మీ ముందే కూడా డైరెక్ట్గా బొత్స గారితో మాట్లాడాను బొత్స గారు కూడా ఇప్పుడు నేనేమి ఏకగ్రీవంగా అవుతుందని చెప్పి నేను అంటున్నాను నాకు ఆయన బలపరిస్తే యుద్ధం చేస్తే గెలిస్తే నైతికంగా బాగుంటుందని నేను కోరుకున్నా మీరే నేను డైరెక్ట్గా నేను ఏదో మాయ మాటలు చెప్పలే డైరెక్ట్గా స్పీకర్ ఆన్ చేసి డైరెక్ట్గా మీకు వినిపించాను అందువల్ల బొత్స సత్యనారాయణ గారు కూడా మరి వైసీపీ మరి మా వాళ్ళు మీకు మద్దతు తెలియజేస్తారా నువ్వు నాకు కాల్ చేసేందుకు థ్యాంక్స్ ధన్యవాదాలు తెలియజేశారు అందువల్ల డెఫినెట్గా ఈ ధర్మ యుద్ధం చేద్దాం అనుకున్నాను మరి అవతల పార్టీ కూడా మనం సహకరించుంటే డెఫినెట్గా చేసేవాళ్ళం అందుకని నేను ఏది చేస్తున్నా ఈ సింహం ఎవరికి భయపడదు తప్పు చేస్తే నా పార్టీ అని లేదు ఆ పార్టీ అని లేదు ఎవరినైనా నిలదీస్తా సో అదే అంతిమ నిర్ణయం మీడియా సమక్షంలో మీడియా ముందే బొత్స గారితో మాట్లాడి మీరు బొత్స గారి మాటలు విన్నారు అది అందువల్ల నేను యుద్ధానికి సిద్ధం కానీ వెనకాలకిట్లేదు కానీ ఆయన చెప్పిన మాట కూడా మీరు విన్నారు సపోర్ట్ ఆ మాట అనమాకండి ఆల్రెడీ కొందరు నాగరాజు వినండి ఎందుకంటే సపోర్ట్ చేయకపోవటం కాదు ఇప్పుడు పార్టీ నేనేం చెప్పాను అభ్యర్థి పెట్టకపోతే నన్ను బలపరచమని చెప్పి కోరడం జరిగింది ఈ విషయం ఆల్రెడీ నేను రాత్రి కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళా వాళ్ళు అంతా తర్జన భర్జన రెడీ ఉదయం దాకా పడుతూ ఉన్నారు ఇందాక 10 గంటలకి హుందాతనంగా తప్పుకుంటున్నాం అని చెప్పారు హుందాతనంగా తప్పుకున్నప్పుడు మళ్ళీ నాకు సపోర్ట్ చేస్తే రేపు మీరు కావచ్చు వైసీపీ వాళ్ళు కావచ్చు డబల్ గేమ్ ప్లే చేశారంటారు నేను అందుకే నేను డైరెక్ట్గా వైసీపీ వాళ్ళని డైరెక్ట్గా అడిగాను ఇప్పుడు ఆ 10 మంది నాకేదో ఓటేస్తావు కాదు ప్రపోజల్ 10 మంది కావాలి లేకపోతే 10 మంది ప్రపోజల్ కావాలంటే నాకు 3 మంది పెట్టడానికి కాకపోతే ఇక్కడ ప్రపోజల్ పెట్టాల్సింది ఎంపీటీసీ జడ్పీసీ కార్పొరేట్ వాళ్ళు మాత్రమే ప్రపోజల్ పెట్టాలి బయట వాళ్ళు కాదండి ఉన్నారు ఎందుకు లేరు ఉన్నారు సార్ కాకపోతే ఇక్కడ ఎన్డీఏ కూటమి స్టాండ్ తీసుకుంది కాబట్టి ఆ స్టాండ్కి గౌరవం ఉంటుంది తప్ప నేను వైసీపీ వాళ్ళు అందుకే మీ ముందే నేను ఎవరిని అడగలేదు వైసీపీ అభ్యర్థిగా ఫోన్ చేసి అడిగాను నాకు నేను మద్దతు కోరలేదు సార్ నామినేషన్ ఫైలింగ్ కన్నాను అది అందువల్ల రామ్ గతంలో విజయం నగదే ఓడిచ్చామో ఆ యాక్సెప్ట్లో ఉన్నాను తప్ప ఇంకొకటి కాదు అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు ఈరోజు విశాఖ ఎమ్మెల్సీ స్థానిక ఎమ్మెల్సీలో పోటీ చేద్దామని ఒక దృఢ సంకల్పంతో నేను ఉన్నాను తప్ప నేను వెనక్కి తగ్గలేదు ఎన్డీఏ కూటమి ఇందాకే గంట క్రితం హుందాగా తప్పుకున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు దాన్ని నేను స్వాగతిస్తున్నాను అలాగే ఈవేళ ఎమ్మెల్సీ నామినేషన్ వేయాలంటే 10 మంది ఎమ్మెల్సీలు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ కార్పొరేట్లు కానీ ప్రపోజ్ చేయాలి
ఇది ఎన్డీఏ కూటమి ప్రపోజ్ అడగటం అనేది పద్ధతి కాదు. ఒక పక్కన వాళ్ళు డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ రామ్ వెళ్ళాలని తీసుకుంటే నా ఫ్రెండ్సే ఉన్నారు, 25-30 ఫ్రెండ్సే ఉన్నారు. సో 10 మంది నా సమస్య కాదు, కానీ నైతికం మొరాలిటీ ఉండాలి. ఆ మొరాలిటీ ప్రకారం అది ధర్మం కాదని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి మళ్ళీ నామినేషన్ వేస్తే డబల్ గేమ్ ఆడారని చెప్పి రేపు మళ్ళీ వైకాపా పార్టీ వాళ్ళు ఇతరులు అనుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. సో నేను డైరెక్ట్గా బొత్స సత్యనారాయణ గారిని డైరెక్ట్గా ఆయనకే ఫోన్ చేసి డైరెక్ట్గా ఆయన్ని ప్రపోజల్ అడిగాను. 10 మంది ప్రపోజల్స్ పెట్టమని చెప్పి కోవటం జరిగింది. ఎందుకంటే నేను ఒక పారిశ్రామికవేత్తగా నాకు అన్ని రాజకీయ పార్టీలతో అందరితో నా వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి, అంతేకాని ఎవరితో నా శత్రుత్వం లేదు. ఇష్యూ బేస్ మీద నేను మాట్లాడతాను తప్ప వ్యక్తిగత జోలికి ఎప్పుడు వెళ్ళలేదు. మరి ఈరోజు నాకు వైకాపా వాళ్ళు 10 మంది ప్రపోజల్స్ నాకు ఇవ్వాలి, వాళ్ళు మేము ఇవ్వలేమని చెప్పారు. గెలుపు ఒకటి తర్వాత విషయం, ఒక యుద్ధం చేయాలనేది నా ఫిలాసఫీ, అదే చెప్పాను. ఆయన ఒకటే చెప్పారు బొత్స సత్యనారాయణ గారు, ఇది పెద్దల సభ, ఏకగ్రీవంగా అవుతేనే రామ్ మంచిదన్నారు. అందువల్ల దయచేసి ఆలోచన విరమించుకోమన్నారు. మరి నాకు 10 మంది పెట్టి ప్రపోజల్స్ లేవు కాబట్టి నేను ఎన్డీఏ కూటమి సహకారం వద్దనుకుంటున్నాను. కాబట్టి నేను ఇక్కడితో ఈ ఎమ్మెల్సీ పోటీ నుంచి నేను పోటీ నుంచి విరమించుకుంటానని చెప్పి ప్రకటిస్తాను. మరి ఇందాక వేరు ఇప్పుడు వేరు మారిపోయింది కదా.